ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఇచ్చిన పీసీబీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జీవో నంబర్ 30తో అర్హత వయసు 18 ఏళ్ల నుంచి 46 ఏళ్లు ఇచ్చిందని, ఇప్పుడు వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు మాత్రమే ఇస్తే ఇబ్బంది అవుతుందని అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 34 ఏళ్లను పైబడిన తమకు ఎలిజిబిలిటీ లేకుండా పోతోందని వాపోతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30ని సవరించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ పీసీబీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పీసీబీ నోటిఫికేషన్కి 18 నుంచి 34 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే నోటిఫికేషన్కి 18 నుంచి 46 సంవత్సరాలు ఉంది. వెంటనే జీవో 30ని పొడిగించి మాకు 18 నుంచి 46 సంవత్సరాలు ఇవ్వగలరని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారంటే జీవో నంబర్ 30 ప్రకారం 18 to 46 చేశారు. దీని ప్రకారం ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. 2.5 years నుంచి మనకు నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. సో ఇప్పుడు రీసెంట్గా టీజీపీఎస్సీ ఏం చేసిందంటే ఒక నోటిఫికేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 అనే నోటిఫికేషన్ వేశారు. దానికి మనకి ఏమైందంటే 18 to 34 ప్రకారమే మనకి ఏజ్ రిలాక్సేషన్ లేకుండా నోటిఫికేషన్ ఇస్తారు. అంతకుముందు ఉన్న జీవో 30 ఏమైందంటే February 8తో క్లోజ్ అయింది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనివల్ల మేము 34+ ఉన్న వాళ్ళం చాలా లాస్ అవుతున్నాం. 2022లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డైట్ నోటిఫికేషన్కు ఫైనాన్స్ క్లియరెన్స్ రావడం జరిగింది. అప్పటి నుంచి మేము ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. నాది ఎంఈడి కంప్లీట్ అయింది. ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ సోషియాలజీ. సో మేము దానికి ఎలిజిబిలిటీ కాబట్టి మేము దాన్ని ప్రిపేర్ అవుతున్నాం. సో జీవో నెంబర్ 30 అనేది ఫిబ్రవరిలో కాలపరిమితి ముగియడం వల్ల ఇప్పుడు మా ఏజ్ అనేది అనర్హులం అవుతున్నాం. సో మేము ఏమంటున్నామంటే అప్పటి నుంచి 2 years నుంచి పెంచిన అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మాకు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళం. సో దానికి ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎంఈడి చేసిన విద్యార్థులందరూ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఏజ్ అనేది పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. టీజీపీఎస్సీ నోటిఫికేషన్కి ఏజ్ అర్హత లేకపోవడంతో మేము దీనికి అప్లై చేసుకోవడానికి కోల్పోతున్నాం. సార్ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాం, మాకు జీవో నెంబర్ 30ని పొడిగించాలని కోరుకుంటున్నాం.